కర్ణాటకకు చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష శాసనసభ్యుడు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో 7 సంవత్సరాల కారాగార శిక్ష పడిన ఆయనకు బెయిల్ లభించింది. ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాల వ్యవహారంలో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసును ఎదుర్కొన్న తెలంగాణకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మిని నిర్దోషులుగా తేల్చింది. వారిపై సిబిఐ నమోదు చేసిన కేసులను కోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి దోషిగా తేలారు. ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. సిబిఐ స్పెషల్ కోర్టు ఆయనతో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ బివి శ్రీనివాసరెడ్డికి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. దీనిపై గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని సూచించింది. అలాగే 10 లక్షల రూపాయలు విలువ గల షూరిటీని అందజేయాలని గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారం ఆయనకు రాజకీయంగా కూడా చిక్కులను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. క్రియాశీలక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఇదివరకే అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి నోటిఫికేషన్ జారీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కోపల్ల జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష తరపున పోటీ చేశారు. దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన ఇక్బాల్ అన్సార్ని ఓడించారు. 2022లో కేఆర్పీపీ పార్టీని స్థాపించారు. గాలి ఆ తర్వాత దీన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించారు.